నమస్తే, నేను సంధ్య. వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ ఫోకస్. నారా లోకేష్ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి అవుతారని, చంద్రబాబు పవన్లు ఇకపై ఢిల్లీలో చక్రం తిప్పుతారనే వార్తలు ఒక్కసారిగా ఊపందుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. గత వారం 10 రోజులుగా ఈ ప్రచారం అయితే పెద్ద ఎత్తున ముమ్మరంగా సాగుతోంది. టీడీపీ సోషల్ మీడియా అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియా కూడా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని ఛానళ్లు కూడా ఈ ప్రచారాన్ని తమ వంతుగా ముందుకు కొనసాగిస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని, బాబు ఉప ప్రధానిగా ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించబోతున్నారని టీడీపీ వర్గాలు ఒక ప్రచారాన్ని అయితే చేస్తున్నాయి. టీడీపీ సోషల్ మీడియా ఈ విషయంలో కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించడాన్ని కూడా మనం చూడొచ్చు. టీడీపీ శ్రేణుల ప్రచారం పక్కన పెడితే లోకేష్ చంద్రబాబుల ఆలోచన కూడా ఇంచుమించుగా ఇలానే ఉంది. అది మీకు కూడా అర్థమవుతుందిగా. ప్రభుత్వపరమైన నిర్ణయాలు లేదా పార్టీకి సంబంధించిన రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీడియాకు లీకులు ఇవ్వడం అనేది టీడీపీకి ముందు నుండి ఉన్న ఒక అలవాటు. ఇది రాజకీయ నేతలకు, ఉద్దండులందరికీ ఈ విషయం చాలా క్లియర్గా తెలుసు. ఇక రాజకీయ వర్గాల నుండి వచ్చే స్పందన, ప్రజల్లో ఈ అంశానికి సంబంధించి ఏ చర్చలు జరుగుతాయి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కామెంట్స్ వస్తాయి, దీన్ని ఆధారంగా చేసుకొని టీడీపీ సదరు నిర్ణయాల విషయంలో ముందుకెళ్లాలా వద్దా అని ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక అనేక సందర్భాల్లో టీడీపీ కొన్ని నిర్ణయాలను ఇలానే తీసుకుంది, తమ పంధాను ఈ రకంగానే వ్యవహరించి విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అక్కడ వచ్చిన నిర్ణయాల ఆధారంగా కొన్ని అంశాలకు సంబంధించి అప్పటికప్పుడు మార్పులు చేర్పులు లేకపోతే ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే నిర్ణయాలు కూడా తీసుకున్నది అనేది గతంలో కొన్ని సందర్భాలను ఇప్పుడు గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం కూడా నారా లోకేష్ను ముఖ్యమంత్రిగా చేసే విషయంలో ఇలాంటి స్ట్రాటజీనే ప్రయోగించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఏడాది క్రితం కూడా నారా లోకేష్ అంటే కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అది నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మీ అందరికీ గుర్తుంది. ఇక టీడీపీ శ్రేణులు కూడా నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలి అనేసి బలంగా తమ వాయిస్ని ఏ రేంజ్లో వినిపించారో ఎవరు మర్చిపోలేదు, గుర్తు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అంశం మీద జనసేన టీడీపీ శ్రేణుల మధ్య వాదోపవాదాలు ఓ రేంజ్లో జరిగాయి. అదేంటి, కూటమి కట్టారు, చంద్రబాబు తర్వాత నంబర్ 2 పవన్ కళ్యాణ్ అవుతారు, కానీ లోకేష్ ఎలా అవుతారు అంటూ కూడా ఒకరికొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న సందర్భాల్ని మనం చూసాం. జనసేన శ్రేణులు కూడా తమ నాయకుడు పవన్తో సమానంగా లోకేష్ను చూడడానికి సస్సేమీరా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలా ఎలా చూస్తాము, అసలు మా వల్లే కదా ఇంత విజయం సాధ్యమైంది, లోతులో పడ్డప్పుడు మా నాయకుడు కదా చేయందించింది, మేం కదా మొరల్ సపోర్ట్ ఇచ్చింది, మా నాయకుడు కదా జైలుకు వచ్చేసి పరామర్శించింది, బయటికి వచ్చేసి ఏపీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడుతో మేము నడుస్తాము అంటూ చెప్పింది మా నేత కదా అంటూ సోషల్ మీడియాలో ఏ రేంజ్లో వారు జరిగిందో ప్రతి ఒక్కటి మనందరికీ గుర్తుంది. ఇక క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన మధ్య ఈ చర్చ ఒక చిచ్చునే రాజేసింది. ఇప్పటికిప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తే ప్రజల నుండి వచ్చే స్పందన, అలాగే భవిష్యత్తులో ఏర్పడే పరిణామాలను ఊహించిన టీడీపీ అధినాయకత్వం తాత్కాలికంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న విషయం గుర్తుంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం. ఇప్పుడు ఏకంగా లోకేష్ సీఎం కాబోతున్నారు, సీఎం చేయబోతున్నారు. టీడీపీ అనుకూల మీడియా కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. అఫ్ కోర్స్ తెరపైకి తెచ్చారా, తీసుకొచ్చారా అనేది ఎవరి మనసులో వాళ్ళకు సమాధానం అయితే ఉంది కదా, అది రాసి పెట్టుకోండి. ఇక సీఎం పదవి విషయంలో పవన్ బాబుల మధ్య ఎలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినా అటు జనసేన శ్రేణులు కావచ్చు, కాపు సామాజిక వర్గం మాత్రము లోకేష్ను సీఎంగా చూసేందుకైతే సుముఖంగా లేదు. ఎందుకనంటే కొన్ని దశాబ్దాలుగా తమ మైండ్లో ఉన్న ఆలోచన తమ సామాజిక వర్గానికి చెందిన నేత సీఎం కాకపోతాడా అన్న ఒక కోరిక బలంగా వినిపిస్తున్నప్పుడు ఈయన సీఎం అయితే మరి మా పవన్ సంగతి ఏంటి,
మా సామాజిక వర్గం సంగతి ఏంటి అన్న ఈక్వేషన్స్ అయితే కామంగానే వస్తాయి కదా. ఇక లోకేష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం ఆ సామాజిక వర్గం ప్రత్యామ్నాయ శక్తిగా ఉన్న జగన్ వైపు చూడ్డానికి పెద్దగా ఆలోచించకపోవచ్చు. ఎందుకంటే ఇంకా వేరే ఆలోచన లేదు, ఆప్షన్ కూడా లేదు. ఇక చూపులన్నీ జగన్ వైపే అనేది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి. ఇక పవన్ ఈ విషయంలో మిన్నకుండిపోతే శాశ్వతంగా, అంటే ఈ టైంలో కూడా ఆయన వాయిస్ వినిపించకపోతే మాత్రం కాపు సామాజిక వర్గం పవన్కు దూరం జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది నేనంటున్న మాట కాదు, కాపు సామాజిక వర్గం నుంచి గత కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తున్న మాట. ఎందుకంటే కూటమిగా జత కట్టినప్పుడు అందరూ అనుకుంది 2.5 సంవత్సరాలు ఆయన, 2.5 సంవత్సరాలు ఈయన ఉంటారు కాబట్టి ఎట్టకేలకు మన వర్గం నుంచి ఒక సీఎం అయ్యాడులే అంటూ కొమ్ము కాసిన కాపు సామాజిక వర్గము బాహటంగా విమర్శలు గుప్పిస్తున్న విషయాలు, అలాగే ట్వీట్ల వర్షాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక ఇప్పటికే కూటమిలో తమకు ప్రాధాన్యత లేదని, క్షేత్రస్థాయిలో తమ మాట చెల్లట్లేదని, పైపెచ్చు తమపై దాడులు జరుగుతున్నాయని, కాపు నేతలు సాఫ్ట్గా టార్గెట్ అవుతున్నారనే భావన వారిలో ఉంది. సందర్భం దొరికినప్పుడల్లా ప్రతి మీటింగ్లో సున్నితంగా కావచ్చు, బాహటంగా కావచ్చు, అక్కడ ఉండి వాయిస్ వినిపిస్తున్న వాళ్ళు అక్కడ ఇమడలేక బయటకు వచ్చి అక్కడ జరుగుతున్న వాటికి సంబంధించి అక్కడ వినిపించలేని వాయిస్ను తమ వర్గాల్లో వినిపిస్తున్న విధానం కావచ్చు మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక లోకేష్ సీఎంగా ప్రకటించడం, అందుకు తమ అభిమానులను సిద్ధం చేయడం అటు టీడీపీకి ఇటు పవన్కు సంకట స్థితిగా మారుతుంది. మరోవైపు వైసీపీకి ఈ అంశం రాజకీయంగా కొన్ని అస్త్రాలను అయితే అందించవచ్చు. ఎందుకంటే కూటమిలో లుకలుకలు రాకపోతాయా, ఆ లుకలుకలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏపీ ప్రజలు చర్చించుకోకపోతారా, అలాంటి అస్త్రాలు దొరికినప్పుడు దాన్ని రాజకీయంగా ఎలా మలుచుకోవాలా అనేసి అంటూ జగన్ వర్గం ఎప్పటికప్పుడు ఎలా అందిపుచ్చుకునే అవకాశాల కోసం ఎదురు చూస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇటు పవన్ కళ్యాణ్ దగ్గరికి వద్దాం. ఇప్పటికే 15 ఏళ్ల పాటు కూటమి పాలన కొనసాగాలని, చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం లోకేష్ గారికి పట్టాభిషేకం చేస్తే బాగుంటుంది అంటూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అది కేవలము అక్కడున్న టీడీపీ శ్రేణుల ఉత్సాహమే కాదు, సదరు అధినేత అయిన మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అన్నది తెర వెనుక నడుస్తున్న రాజకీయ నేతలు చెబుతున్న అంశం. ఈ నేపథ్యంలో కొన్ని సందేహాలు అయితే తలెత్తుతున్నాయి. అవేంటనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నించిద్దాం. ఇన్ కేస్ లోకేష్ సీఎం అయ్యారనుకో, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగానే కొనసాగుతారా? మరి ఒకవేళ ఆయన ఉప ముఖ్యమంత్రిగా కొనసాగితే వయసు అనుభవం రీత్యా తనకంటే చిన్నవాడైన లోకేష్ నాయకత్వంలో పని చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సుముఖంగా ఉంటారా, లేదా ఆయన తన దృష్టిని ఢిల్లీ పాలిటిక్స్ వైపు మళ్లిస్తారా? బాబు హయాంలో పవన్కున్న స్వేచ్ఛ, గౌరవం లోకేష్ హయాంలో ఉంటుందంటారా? ఇదైతే ఆలోచించాల్సిన విషయమేనండోయ్. ఇద్దరు యువనేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైతే కూటమి మనుగడ ప్రశ్నార్థకం కాదంటారా? ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయమే అవునంటారా? ఈ వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయండోయ్. ఇది నేనంటున్న మాట కాదు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రియాలిటీ చెక్ ఇది. అక్కడ కట్ చేద్దాం. ఇంకా ఇటువైపుకి ఒకసారి వద్దాం. తోట త్రిమూర్తులు, పేరు నాని వంటి వైసీపీ నేతలు ఇప్పటికే ఈ గ్యాప్ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాబు ఉప ప్రధాని అయ్యారనుకోండి, పవన్ సీఎం కావాలి, లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి. ఇది కదా అసలు చిత్రము, ఇది కదా రావాల్సిన ప్రతిపాదన అంటూ వాళ్ళ వాయిస్ ఇప్పటికే వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మాత్రం బాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, అయ్య బాబో ఇంక ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు భరించగలరా అంటూ ఆయన స్టైల్లో ఏ రేంజ్లో సెటైర్ వేశారో మన జరిగిన ప్రెస్ మీట్లో చూసాం కదా. ఇది అయ్యే పని కాదన్నట్టుగా చాలా సింపుల్గా తనదైన స్టైల్లో అధినేత జగన్ కొట్టి పారేశారు. ఇక
రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ని పక్కన పెడితే అసలు బాబుని ఉప ప్రధానిని చేసేందుకు బీజేపీ ఒప్పుకుంటుందా? ఇదే కీలకమైన పాయింట్ అండోయ్, గుర్తుపెట్టుకోండి. బాబు ఉప ప్రధానిగా ఢిల్లీలో కీలకంగా మారతారని టీడీపీ వర్గాలు ప్రధానంగా చెప్తున్నాయి. ఇది వాళ్ళ మాట అనుకోండి, కేంద్రం మాట అయితే కాదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. బీజేపీ ఈ ప్రపోజల్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అసలు ఈ ఆలోచన బీజేపీ చేస్తుందా అన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఎందుకు అనంటే గతంలో జరిగిన అనేక విషయాలు, బాబోరు చేసిన రాద్ధాంతాలని బీజేపీ అంత ఈజీగా మర్చిపోతుందంటారా? ఇప్పటికీ పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే మన బాబు గారిని భరిస్తున్నారు అన్నది గుసగుస, వాస్తవం ఏదైనా అనుకోండి. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి నుండి కేంద్ర మంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ డిమోట్ అయ్యారు. ముఖ్యమంత్రి పదవిని వదిలి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ఆయన ఇష్టపడకపోవచ్చు. కానీ ఆరోగ్యరీత్యా, బీహార్లో పరిస్థితుల రీత్యా నితీష్ ఎందుకు ఒప్పుకున్నారని అనుకోవాల్సి వచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక బీజేపీ సొంతంగా బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నంబర్స్ ఉన్నాయి. ఇది బీజేపీ బలం, నితీష్ ఒప్పుకోక తప్పని సత్యం. ఇక కేంద్రంలో సైతం కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు బీజేపీతో ఇప్పటికే టచ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ ఒక అడుగు వెనకకు వేసి ఉండొచ్చు. కానీ చంద్రబాబును ఉప ప్రధానిగా చేసి తనను కేంద్ర మంత్రిగా కొనసాగిస్తే అది తనకు అవమానంగా నితీష్ భావించే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఇండియా కూటమి సైతం నితీష్కు గాలం వేసి బీజేపీని గద్దెదించే ప్రయత్నాలు ముమ్మరం కూడా చేయొచ్చు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కోసం బీజేపీ సాహసం చేసే అవకాశం ఉందంటారా? ఒక్కసారైనా ఆలోచించుకోవాలి కదా. ఒక్కరి కోసము మిగతా ఈక్వేషన్స్ అన్ని మార్చుకొని బాబు గారి వైపు చూసే అవకాశం అయితే ఈ ఈక్వేషన్స్ ప్రకారం లేదని చెప్పాలి. ఇక బీజేపీ క్యాలిక్యులేషన్స్ని పక్కన పెడతాం. చంద్రబాబు ఉప ప్రధాని అయ్యేంత బార్గెనింగ్ పవర్ ప్రస్తుతం టీడీపీకి లేదు. అంటే ఆ పవర్లో టీడీపీ ఉందా లేదా అని అంటే కేంద్రంలో బలం పరంగా చూసుకుంటే ఎలా ఉందనేది మనందరికీ తెలిసిందే. ఇక జగన్ విషయంలో బీజేపీ ఇప్పటికే మెతక వైఖరి ప్రదర్శిస్తోంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ ఇబ్బంది పెట్టాలని టీడీపీ, బీజేపీ ఎంత ఒత్తిడి తెస్తున్నా బీజేపీ అందుకు సహకరించడం లేదు. తిరుమల లడ్డు కల్తీ విషయంలో విచారణ పూర్తిగా సిట్కు వదిలేయకుండా సిబిఐని కూడా భాగస్వామ్యం చేయడం, అటు జంతువుల అవశేషాలు లేవని విచారణలో చేర్చడం జగన్కు ఊరటనిచ్చే అంశాలు వైసీపీకి పెద్ద బలాన్ని కూడా ఇచ్చేసింది. రాజకీయాల కోసం దేవుని వాడుకున్నారని టీడీపీ మీద విమర్శలు చేసే అవకాశం వైసీపీకి దొరికినట్టయింది, పెద్ద అస్త్రం దొరికింది. జగన్ సైతం బీజేపీకి అనుకూలంగా పలు సందర్భాల్లో గొంతు కలుపుతున్నారు. ఇలాంటి అవసరం లేకపోయినా కాంగ్రెస్ పై అడపాదడపా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు బలం మీద కేంద్రంలో అధికారం కొనసాగిస్తున్న బీజేపీ టీడీపీని ఖాతరు చేసే పరిస్థితి కనబడడం లేదు. అటు కేంద్ర మంత్రివర్గంలోనూ టీడీపీకి ఏ మాత్రం ప్రాధాన్యత లేని శాఖలే దక్కాయి. ఇక 2024 ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వంగా బీజేపీ తన శక్తిని కోల్పోతుంది అనే పెద్ద చర్చ జరిగింది. కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. బీజేపీ మరింత సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటోంది. మిత్రపక్షాలను పరిగణలోనికి తీసుకోకుండా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో బాబు ప్రధాని ఆశలు ఉప ప్రధాని ఆశలు నెరవేరుతాయా అంటే ప్రశ్నార్థకమే. 2004 తర్వాత ఈ 22 ఏళ్లలో ఉప ప్రధానులను నియమించే సంప్రదాయాన్ని రాజకీయ పార్టీలు పక్కన పెట్టాయి. ఇప్పుడు కొత్తగా బాబు కోసం మళ్ళీ ఈ పదవిని సృష్టిస్తారా? అసలు ఈ పదవికి రాజ్యాంగ బద్ధతే లేదు. ఇవి ఆయా పార్టీలు సృష్టించుకున్న ఒక పదవి అన్న విషయం మనందరికీ తెలిసింది. కేవలం ఒక గౌరవ సూచకంగానే ఈ పదవిని భావిస్తారు. ఎందుకనంటే పార్టీలో ఈక్వల్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకు సముచిత స్థానం ఇవ్వాలి. ఆయా వర్గాలకు, అతన్ని అనుసరించే వర్గాలకు తమ క్యాండిడేట్ ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాడని చెప్పడం కోసం మాత్రమే గౌరవ సూచకంగా ఈ పదవిని భావిస్తారు. దేశంలో ఇప్పటివరకు కేవలం 7 మంది మాత్రమే ఉప ప్రధానులుగా పనిచేశారు. తొలుత 1947లో తొలుత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానిగా పనిచేశారు. చివరిసారిగా 2002 నుండి 2024 వరకు ఎల్కే అద్వానీ ఉప ప్రధానిగా పనిచేశారు. ఆ తర్వాత ఈ పదవి గురించి చర్చ జరగలేదు. ప్రస్తుతం మళ్ళీ టీడీపీ అనుకూల ఛానళ్లు ఈ పదవిని తెరపైకి తెచ్చాయి. ఒకవేళ చంద్రబాబు
ఉప ప్రధాని అయ్యే పరిస్థితి లేకపోయినా లోకేష్ను ముఖ్యమంత్రిని చేసే అవకాశం టీడీపీకి ఎప్పుడూ ఉంది. లోకేష్ ముఖ్యమంత్రి అయితే కూటమి మధ్య పొరపత్యాలు వస్తాయన్న ఆలోచన బాబు కూడా ఉంటుంది. అయితే లోకేష్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సాహసం చేసేందుకు బాబు వెనకాడకపోవచ్చు. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే మెజారిటీ వాళ్ళు ఉన్నారు, చీలినా కూడా పెద్ద వచ్చే ఇబ్బంది ఏం ఉండదు. అందులోనూ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అంత సీట్ల మెజారిటీ లేదు కాబట్టి ఏ సాహసం చేయడానికైనా మన చంద్రబాబు నాయుడు గారికి ఈజీ వే ఇక్కడ దొరికినట్టయిందని చెప్పొచ్చు. జనసేన ఓటు బ్యాంకు దూరం అయ్యి ఇన్ కేసు 2029లో ఓడిపోయినా కూడా మాజీ ముఖ్యమంత్రి హోదాలో లోకేష్ రాజకీయ జీవితం సజీవంగా ఉంటుందనే ఆలోచన బాబు చేరుతుంది. ఎందుకంటే గతంలో మనం కూడా కొన్ని వీడియోస్ చేశాం. తండ్రి ఉండగానే కొడుకును ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టుకోవడము అనేది ఏ తండ్రికైనా ఉండే ఆలోచన. రేపది జరుగుతుందో జరగదో ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియదు కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆలోచన చేయడంలో తప్పేముంది. దీంట్లో టీడీపీ శ్రేణులు ఇప్పటికే లోకేష్ నెంబర్ 2గా అక్కడ ఎదుగుతున్న విధానం కావచ్చు, లోకేష్ గ్యాంగ్ని మెయింటైన్ చేయడం కావచ్చు, నెక్స్ట్ రాబోతున్న వాటిలో కీలక పాత్ర పోషించడం కావచ్చు, అలాగే గతంలో సకల శాఖ మంత్రి సజ్జల అన్నట్టు ఎలా పేరు పొందారో లోకేష్ కూడా ఈ మధ్యకాలంలో అలా వ్యవహరిస్తున్న తీరు ఇక్కడ అన్నీ కలిసి వస్తున్నాయి. ఇక రాహుల్ గాంధీ 2014 ముందు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా కూడా కాంగ్రెస్ అందుకు సిద్ధపడలేదు. 2 సార్లు ఘోర వైఫల్యాలు చూశాక రాహుల్కు ప్రతిపక్ష నేతగా ఒక గౌరవప్రదమైన హోదా దక్కింది. దానికోసము తను కష్టపడిన తీరును ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. బహుశా 2014 ముందే రాహుల్ ప్రధాని అయి ఉంటే కనీసం మాజీ ప్రధాని హోదాలో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉండేది, కొంత లెవెల్ బ్యాలెన్స్ అయినట్టుగా ఉండేది. ఈవెన్ ఆయన ఇక జీవితంలో ప్రధాని అవుతారా లేదా అన్న చర్చకు ఒక పులి స్టాప్ పడే అవకాశం అయితే ఉండేది. ఇక లోకేష్ విషయంలో ఇలాంటి తప్పు జరగకూడదు. ఎందుకంటే అప్పుడు అవకాశం ఉన్న ప్రధాని అవకాశాన్ని చేజార్చుకోవడం, ఇప్పుడు మళ్ళీ ఆ ప్రధాని పదవి కోసం రాహుల్ గాంధీ కష్టపడుతున్న తీరు ఇవన్నీ చూశాక ఎందుకు మన చేతిలో ఒక ఆశ్రమం ఉన్నప్పుడు దానికోసం కాలయాపన చేయడం ఎందుకు? ఈ విషయంలో అలాంటి తప్పు జరగకూడదని పర్యావసనాలు ఆలోచించకుండా లోకేష్ను తక్షణమే ముఖ్యమంత్రి చేయాలని టీడీపీ వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కావాలనే తెర మీదికి తీసుకొచ్చి లాభ నష్టాలు ఏంటి లోకేష్ ముఖ్యమంత్రి అయితే, దాంతోపాటు వైసీపీకి ఉండే లాభ నష్టాలు ఏంటి అంటే 2 రకాలుగా, ఇన్ కేసు ఇప్పుడు లోకేష్ సీఎం అయితే కూటమికి వచ్చే లాభ నష్టాలు, ఇన్ కేసు లోకేష్ సీఎం అయితే వైసీపీకి ఉండే లాభ నష్టాలు, రెండింటినీ బేరీజు వేస్తున్నారంట మన తలపండిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్కు లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటే దాడి చేయడం ఈజీనా? చంద్రబాబు ఏజ్ ఫ్యాక్టర్ ఇన్నాళ్ళు జగన్కు ఒక మైనస్. చంద్రబాబును ఒక పరిధి దాటి విమర్శించడానికి జగన్కు వయస్సు అనేది ఒక ప్రతిబంధకము. పెద్దవారు కాబట్టి కొన్ని అంశాలకు సంబంధించి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి అనేది అక్కడ ఉంది. కానీ లోకేష్తో జగన్కు ఆ సమస్య ఉండకపోవచ్చు. జగన్ లోకేష్ కన్నా వయసులో 10 ఏళ్ళు పెద్ద. ఏజ్ ఫ్యాక్టర్ విషయంలో జగన్పై అటు పై చేసి సాధించవచ్చు. లోకేష్తో పోలిస్తే జగన్కు రాజకీయ అనుభవం ఉంది. 16 ఏళ్లుగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మరింత వేగంగా నిర్ణయాలు చేసే అనుభవం ఇప్పటికే గడించేశారు. ఇది వైసీపీకి కొంత నైతిక బలాన్ని ఇవ్వచ్చు. ఇక ఎన్టీఆర్ని పదవీ చిత్యుణ్ణి చేసిన తర్వాత చంద్రబాబుకు ఇన్నాళ్ళు సహకరిస్తూ వస్తున్న టీడీపీ సీనియర్లు లోకేష్ మాట వింటారా అనేది కూడా ఇంకొక ప్రశ్న. కాకపోతే చాలామంది సీనియర్లు తమ నెక్స్ట్ జనరేషన్ రెడీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆయనకు సరెండర్ అవ్వక తప్పదు అన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. లోకేష్ వారిని సమర్థవంతంగా నియంత్రించగలడా అంటే ఆల్మోస్ట్ ఆల్ నియంత్రిస్తున్న సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. తాను తీసుకున్న నిర్ణయాలు సీనియర్లు ఆమోదిస్తారా అనేది కూడా ఒక ప్రశ్నగా, దీనికి సంబంధించి అవరోధాలు ఏముంటాయి, ప్రతిబంధకాలు ఏముంటాయి అన్న విషయానికి సంబంధించి కూడా కొడుకు విషయంలో తండ్రి చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. 30 ఏళ్ల తర్వాత టీడీపీలో వచ్చే ఈ నాయకత్వ మార్పు ఒక గందరగోళం సృష్టించే అవకాశం ఉంటుందా ఉండదా?
ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది, ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారట. మరోవైపు టీడీపీలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే లోకేష్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నా ఒక్క ఓటమి అన్నింటినీ మార్చేస్తుంది. సరిగ్గా 1995 ఆగస్టు సంక్షోభము టీడీపీలో మళ్ళీ తలెత్తే ప్రమాదం కూడా లేకపోలేదు అంటూ అప్పుడు జరిగిన కొన్ని పరిణామాలను ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు. రాజకీయ పరిస్థితులు కనుక కొంచెం అటు ఇటు అయినా సరిగ్గా 1995లో ఎన్టీఆర్కు జరిగిన పరాభవం లోకేష్ కూడా జరిగే అవకాశం లేకపోలేదంటారా? జరగచ్చేమో అన్న భావన కూడా తెర మీద తీసుకొస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే 2029 ఎన్నికల ముందు ఒకవేళ లోకేష్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపు తిరగడం మాత్రం ఖాయం. నేను బాబు అంత సాఫ్ట్ కాదు అని లోకేష్ ఇప్పటికే పలు సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. లోకేష్ మాటలు టీడీపీ శ్రేణులు కూడా ఒక వైలెంట్ నేచర్ వైపు తీసుకెళ్తున్నాయి. టీడీపీ కార్యకర్తల్లో పెరుగుతున్న ఈ అగ్రెసివ్ నేచర్ రాబోయే రోజుల్లో టీడీపీ వైసీపీల మధ్య కాకుండా టీడీపీ జనసేనల మధ్య కూడా ఘర్షణ వాతావరణానికి దారితీయొచ్చేమో. లోకేష్ ఒకవైపు తన తండ్రిలా ప్రో ఐటీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నా క్షేత్రస్థాయిలో క్యాడర్ని కట్టడి చేయలేకపోతే అది జగన్కు అడ్వాంటేజ్గా మారుతుంది. ఇప్పటికే అంబడి విషయంలో తప్పు చేశామా, వైసీపీకి చేతుల అస్త్రాన్ని అందించామా అనే అంతర్మదనం టీడీపీలో జరుగుతుంది. బట్ అస్త్రం అందించాక అంతర్మదనం చేసుకుంటే వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఈ అంశాన్ని వైసీపీ అత్యద్భుతంగా వాడుకొని కూటమినే అంతర్మథనంలోకి నెట్టేసింది అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇక లోకేష్ జగన్ మధ్య నేరుగా కనుక సమరం మొదలైతే పవన్ కళ్యాణ్ పాత్ర ఏపీ రాజకీయాల్లో ఇర్రిలవెంట్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ బలం ఎక్కువ లేకపోతే లోకేష్ బలం ఎక్కువ అంటే కార్యకర్తల పరంగా చూసుకుంటే లోకేష్ బలం ఎక్కువ అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ తేలిపోబోతున్నారు అనేది స్పష్టంగా వినిపిస్తున్న మాట. లోకేష్ ముఖ్యమంత్రి కావడాన్ని పవన్ అంగీకరిస్తే తన సొంత సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందనే భావనతో కాపులు పవన్కు దూరం జరిగే అవకాశం చాలా చాలా స్పష్టంగా ఉంది. ఇది కూటమి ఓటు బ్యాంకులో భారీ స్థాయిలో చీలికకు కారణం కాబోతోంది. ఏదేమైనా ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉండగానే ఏపీ రాజకీయాలు వాడి వేడిగా రోజుకొక చర్చతో రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రజల్లో కూడా లోకేష్ సీఎం అవుతారా అవ్వరా? ఒకవేళ అయితే జనసేన భవిష్యత్ ఏంటి, పవన్ ఏ విధంగా స్పందిస్తారనే ఆసక్తి అయితే నెలకొంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పవన్ ఓకే అన్నారు అన్న వాదన్నే చాలా గట్టిగా టీడీపీ కూటమి వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ బాబు పవన్ని ఏదోలా ఒప్పించి లోకేష్ను సీఎంను చేసినా 2029లో పవన్ కూటమి తరపున ప్రచారం చేయాల్సి ఉంటుంది. లోకేష్ సీఎం అవుతాడు, తాను ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతాను, ఓట్లు వేయమని అడుగుతారా? అదే జరిగితే కాపులు తాము మళ్ళీ మోసపోయామనే భావనలోకి వెళ్ళిపోరా? పవన్ను శాశ్వతంగా దూరం చేయరా? దూరం జరిగే అవకాశాలు లేవంటారా? ఒకవేళ కూటమిగా కాకుండా విడిగా పోటీ చేస్తే జగన్ను లోకేష్ ఢీ కొట్టగలుగుతారా? జనసేన బీజేపీలు కాపు హిందుత్వ కాంబినేషన్లు ముందుకెళ్తే టీడీపీ ఓట్లకు భారీగా అయితే గండి పడుతుంది. 2019 ఫలితాలు మళ్ళీ 2029లో పునరావృతం అయితే టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ నుండి కాపాడుకోవడం లోకేష్కు అతిపెద్ద సవాల్గా మారొచ్చు. నిజంగా 2029 రాజకీయ ముఖ చిత్రము ఆలోచిస్తేనే చాలా రసవత్తరంగా కనిపిస్తుంది కదా. బాబు ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉండి సంపాదించిన అనుభవము అనే పేరును పుత్రవాత్సల్యం కారణంగా కోల్పోవాల్సి ఉంటుందేమో అన్న ప్రశ్న రైజ్ అవుతుందా? ఒకవేళ అయితే ఇలాంటి పరిణామాలు ఉంటాయి. మొత్తానికైతే 2029 ముఖ చిత్రము సీఎం ఎవరు అన్న దాని మీద మార్పు చేస్తే ఎలా ఉంటుంది అన్న అంశం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది కదా. మారితే ఏంటి, మారకపోతే ఏంటి?
మారితే ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి, డి అంటే డి అనే అంశము, లేకపోతే ఇంతవరకు సీనియర్ జూనియర్ అనే అంశము, ఈక్వల్ అనే అంశము, ఇలాంటి అనేక అంశాల తెర మీదకి రావడము, కాపు వర్సెస్ పవన్ కళ్యాణ్, అలాగే కూటమి వర్సెస్ కాపు. వా 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 వాట్ ఏ ఈక్వేషన్, సీరియస్లీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇక ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి ఫోకస్ అంశాలతో మీ ముందు ఎప్పుడు ఉండే ప్రయత్నం చేస్తాము. మిమ్మల్ని ఆలోచింపజేస్తూ ఖచ్చితంగా ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది అని మీకు తెలిపే ప్రయత్నం చేస్తాం. నమస్తే.